బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రపంచంలో లైక్ల కోసం కొందరు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాము ఏం చేస్తున్నారో ఒక అవగాహన లేకుండా వీడియోలు తీసి నవ్వుల పాలయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఆ భాగోతాన్ని సోషల్ మీడియాలో పెట్టి మరీ లైక్ల కోసం, షేర్ల కోసం అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున జరగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో పవర్ హర్ష అనే యూట్యూబర్ బైక్ పై వచ్చి ట్రాఫిక్ ఏరియాలో డబ్బులు గాల్లో విసురుతూ హల్చల్ చేశాడు. దీంతో జనాలు రోడ్డుపైనే ఆ డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఆపై ఏదో గొప్పలు చేసినట్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యువకులు. ఇలాగే మరో చోట ట్రాఫిక్ మధ్యలోకొచ్చి రోడ్డుపై నోట్ల కట్టలు విసిరేశాడు. దీంతో అక్కడున్న వారంతా డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ జనాల రద్దీ ఉన్న చోటుకొచ్చి కెమెరాను చూస్తూ డబ్బులు విసరడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పనిగా పెట్టుకున్నాడు. ఇంకేముంది, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ రూపంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా రోడ్డుపై డబ్బులు విసురుతూ నాన్ సెన్స్ క్రియేట్ చేసిన పవర్ హర్ష అలియాస్ మహదేవ్ ను జైలుకు పంపాలని, అలాగే జరిమానా విధించాలని తెలంగాణ డీజీపీ రాచకొండ పోలీసులను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో లైక్లను, షేర్ల కోసం విపరీతమైన చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే దిశలో మహదేవ్ అనే వ్యక్తి ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఇలా చేయడాన్ని అసలు ఎలా చూడాలి? వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి, లేదంటే లైకులు రావాలి, ఆ లైకులు వచ్చిన వీడియో వైరల్గా మారాలి అంటే చాలా వికృత చేష్టలు కొంతమంది చేస్తున్నారు. అందులో భాగంగానే కుకట్పల్లి ఏరియాలో రద్దీగా ఉండే ప్రాంతము, ఎక్కువగా వాహనాలు వెనకాల నుండి వస్తున్న వాహనాల ట్రాఫిక్లో డబ్బులు ఒక్కసారిగా ఎదజల్లుతూ ఆ వీడియోనంతా కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి దాన్ని లైక్ల రూపంలో ఎక్కువగా లైక్లు వచ్చే విధంగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మహాదేవ్కి సంబంధించిన వీడియో పైన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతే ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయొచ్చు, లేదంటే వారికి ఆర్థికంగా ఆదుకొని వీడియోలు తీసుకోవచ్చు. కానీ ట్రాఫిక్ ఏరియాలో, రద్దీ ప్రాంతాల్లో డబ్బులన్నీ కూడా పైకి విసిరేసి ఆ డబ్బులందరూ అక్కడ ఉండేవారంతా తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఏదైనా వాహనం వస్తే వారి పైకి వెళ్ళే ప్రమాదం కూడా అక్కడ ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. చాలామంది ప్రజలు ఆ డబ్బులు వేయగానే అక్కడికి వెళ్ళి గుంపులుగా ఏర్పడి ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోలన్నిటిని కూడా తీసి తన ఇన్స్టాగ్రామ్ దాంతో పాటు ఇటు యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఎక్కువ లైక్లు వచ్చే విధంగా చూసుకునే ప్రయత్నం మహాదేవ్ చేసినట్టు నెటిజన్లు గుర్తించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఇతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కుకట్పల్లి ఏరియా ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి స్టెంట్లు వేస్తూ డబ్బులు వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి యూట్యూబర్స్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ కమిషనర్కి ట్యాగ్ చేస్తూ ఇతనిపై ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇతని స్టెంట్స్ పైన చాలా రకాల కామెంట్స్ కూడా యూట్యూబ్లలో, ఇటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. డబ్బులన్నీ ఎదజల్లి పబ్లిక్ని వేరుకునే విధంగా తాను చేస్తున్న ఈ వీడియోల పైన తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.